పూజా సమయంలో నైవేద్యంతో పాటుగా పువ్వులను కూడా దేవతలకు దేవుళ్లకు సమర్పిస్తూ ఉంటాం. దీనివల్ల మన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అయితే దేవుళ్లకు దేవతలకు కొన్ని రకాల పువ్వులను అస్సలు సమర్పించకూడదు. ఒకవేళ సమర్పించినా మీకు పూజ చేసిన ఫలం కూడా దక్కదు. సనాతన విశ్వాసాల ప్రకారం పూజ మన ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. పూజ మన జీవితంలో ఆనందం శ్రేయస్సును కలిగిస్తుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రతి దేవతకు ఇష్టమైన పువ్వులను సమర్పిస్తూ ఉంటాం. ఇది ఆరాధకుడిపై ఆరాధ్య దైవం ఆశీర్వాదాలను ఉంచడానికి పూజా సమయంలో సమర్పించబడుతుంది. కానీ పువ్వులను సమర్పించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా చేస్తే మాత్రం మీకు దేవుడి అనుగ్రహం లభించదు. దేవుళ్లకు దేవతలకు కొన్ని రకాల పువ్వులను పొరపాటును కూడా సమర్పించకూడదు. ఒకవేళ సమర్పించినా పూజా ఫలం మాత్రం దక్కదు. చెట్టుపై పెరిగే పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి. అయితే ఎండిపోయినా వాడిపోయినా ఇంట్లో తెచ్చిపెట్టిన కీటకాలున్న పువ్వులను పొరపాటును కూడా దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల మీపై దేవుడి అనుగ్రహం ఉండదు. అలాగే దేవుడికి కోపం కూడా వస్తుంది. అలాగే మీకు పూజా ఫలం కూడా దక్కదు. పువ్వులను దేవుడికి సమర్పించే ముందు వాటి వాసన పొరపాటును కూడా చూడకూడదు. మీరు ఈ పువ్వుల వాసన చూస్తే ఆ పువ్వు అపవిత్రంగా పరిగణించబడుతుంది. వీటితో పాటుగా నేలపై పడే పువ్వును కానీ పాత పుష్పాన్ని కానీ దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల మీకు పూజ చేసిన ఫలం కూడా దక్కదు. దేవుళ్లకు దేవతలకు పూలు సమర్పించడానికి రాత్రిపూట మాత్రం పువ్వులను కొయ్యకూడదు. ఎందుకంటే చెట్లు మొక్కలు కూడా రాత్రిపూట నిద్రిస్తాయని నమ్ముతారు. అలాగే దేవుడు ఎన్నో చెట్లలో నివసిస్తున్నాడని కూడా నమ్ముతారు. రాత్రిపూట మీరు పువ్వులను కోస్తే వారి నిద్రను పాడు చేసినట్లు అవుతుంది. ఇలాంటి పువ్వులను దేవుడికి సమర్పించడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.